చిత్తూరు జిల్లా పుంగనూరులో సినీ తారలు సందడి చేశారు. భారత చైతన్య యువజన పార్టీ అధ్యక్షుడు బోడే రామచంద్ర యాదవ్ ఇంట్లో జరిగిన సంక్రాంతి సెలబ్రేషన్స్ లో సినీ నటి తమన్నా, యాంకర్ సుమ, సింగర్ సునీత పాల్గొన్నారు. సంక్రాంతి సందర్భంగా మహిళలు ప్రత్యేకంగా ముగ్గుల పోటీలు నిర్వహించారు. ముగ్గులు పోటీలో గెలుపొందిన విజేతలకు సినీ తార తమన్నాచే బహుమతులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా యాంకర్ సుమ సందడి, సింగర్ సునీత పాటలు అందరినీ ఆకట్టుకున్నాయి. Okay, so Samana ఎవరికి బహుమతి వస్తుందో చూద్దాం. ఇది మొదటి సంవత్సరానికి సంబంధించి దీనికి 7 మొదటి బహుమతి 7 ఇస్తున్నారు. అందులో పుంగనూరు మున్సిపాలిటీ నుంచి 6 వసంత కుమారి, ఈ సంక్రాంతికి మహిళలకు ముగ్గుల పోటీలకు పిలుపునిచ్చాము. మేమిచ్చిన పిలుపుకు స్పందించిన వందలాది మంది మహిళలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ రాబోయే రోజుల్లో వచ్చే సంక్రాంతికి పుంగనూరు నియోజకవర్గ ప్రజలు ఆ భగవంతుడు ఆశీర్వదిస్తే రాష్ట్రంలో ఎక్కడా జరగని విధంగా రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే కూడా పుంగనూరు నియోజకవర్గంలో సంక్రాంతి సంబరాలు ఘనంగా నిర్వహించే అవకాశం కూడా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ రామచంద్ర సార్ ఎంత ఒక మంచి కాజ్ కోసం ఆయన చేసిన ఈ ఫుల్ ఫంక్షన్ నేను నిజంగా చాలా టచ్ అయ్యాను. బికాజ్ ఇండియాలో ఉన్న కల్చర్ ఇంత స్పెషల్గా ఉంటుంది. మేము ఒక్కొక్క ఫెస్టివల్ ఎంత బ్యూటిఫుల్గా సెలబ్రేట్ చేస్తాము. అండ్ పైగా సంక్రాంతి మోస్ట్ ఎక్సైటింగ్, మోస్ట్ ఇంపార్టెంట్, ఫుల్ కంట్రీకి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్. సిటీలో ఉన్నప్పుడు ఇక్కడ ఉన్న ఒక ఫెస్టివిటీ అనేది మేము చూడలేకపోతాం. ఇప్పుడు పిలిచినందుకు చూసి ఇక్కడ ఉన్న అట్మాస్ఫియర్ ఎలా ఉంటుందో చూడడానికి మాకు కూడా ఒక అవకాశం. 7 మండలాల నుంచి ఒక్కొక్క దాంట్లో ముగ్గురికి ఇచ్చారు. ఆ తర్వాత 3వ బహుమతి కింద నాకు తెలిసి దగ్గర 60 మందికి 3వ బహుమతిని ఇవ్వడం జరిగింది. పైగా ఇవ్వడం అంటే ఒక అమౌంట్ పంచడం కాదు, 7గురికి 50,000 వేలు చొప్పున ఇవ్వడం అంటే అది చిన్న విషయం కాదు. నిజంగా నేను అభినందిస్తున్నాను ఆడవాళ్ళందరినీ బాగా ఎంకరేజ్ చేస్తున్నందుకు. ఎందుకంటే వాళ్ళు రాత్రి పగళ్ళు ఇళ్లలో కష్టపడతారు. ప్రతి ఒక్క మహిళా స్టార్ అయితే వాళ్ళందరినీ ఎంకరేజ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటివి ఇంకా